హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వెనిలా ఐస్ క్రీమ్ బర్ఫీని ఎలా చేయబోతున్నారో చూసేయండి. ఈ స్వీట్ని చిన్నపిల్లలేంటి పెద్దవాళ్ళేంటి చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ఆ ప్రాసెస్ ఎలా చేయాలో నేను మీకు వివరంగా చూపిస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ముందుగా నేను 100 గ్రామ్స్ పాలపిండిని తీసుకున్నానండి. నాకు 100 గ్రామ్స్ ఒక చిన్న బౌల్ అయింది. అదే బౌల్తో 110 గ్రామ్స్ నెయ్యిని అయితే తీసుకున్నానండి. ఈ నెయ్యిని పాలపిండిని ఎన్ని గ్రామ్స్ తీసుకున్నామో అంతకంటే ఎక్కువ గ్రామ్స్, అంటే నేను 100 గ్రామ్స్ తీసుకున్నాను, దానికి కొంచెం ఎక్కువగా 110 గ్రామ్స్ నేను నెయ్యిని అయితే తీసుకున్నానండి. ఈ రెండింటిని బాగా కలపండి. ఒక స్మూత్ టెక్స్చర్ మీరు వీడియోలో చూస్తున్నట్టుగా బాగా ముద్దలా కలవాలండి. దాంట్లో బాగా కలిసేలా మీరు ఈ పాలపిండి నెయ్యిని బాగా కలపండి. ఒక ముద్దలా చేసుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. తర్వాత షుగర్ని నేను 130 గ్రామ్స్ అయితే తీసుకున్నానండి. ఈ స్వీట్కి షుగర్ కొంచెం ఎక్కువ పడుతుందండి. ఒక కడాయిలో ఈ షుగర్ని వేసి కప్పుడున్నర పంచదారకి అరకప్పు నీళ్లు వేసుకొని లో ఫ్లేమ్ మీద దీన్ని మరిగించండి. షుగర్ బాగా మెల్ట్ అయ్యేలాగా దీన్ని లో ఫ్లేమ్ మీదే కరిగించుకోండి. ఎందుకంటే హై స్పీడ్లో పెడితే ఇది మాడిపోయే ఛాన్స్ చాలా ఉందండి. సో దీన్ని లో ఫ్లేమ్ మీదే బాగా పాకం కరిగేలా చూడండి. అది బాగా మెల్ట్ అవుతేనే టేస్ట్ కూడా బాగుంటుంది. చూస్తున్న విధంగా మరీ అంత చిక్కగా కాకుండా మరీ అంత పలచగా కాకుండా మీడియంలా నేను చూపిస్తున్న విధంగా పాకం వస్తే సరిపోతుందండి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి మనం ముందుగా కలిపి పెట్టుకుని పాలపిండి ముద్దని దాంట్లో వేసి బాగా కలపండి. ఉండలు లేకుండా కలిపిన తర్వాత అది ఒకసారి ఉండ కడుతుందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ ఉండ కట్టకపోతే గ్యాస్ మీద మరొక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద బాగా కలుపుతూ ఉండండి. అది కొంచెం దగ్గర పడుతుంది. మరొకసారి దాన్ని ఉండ కడుతుందో లేదో చెక్ చేసుకోండి. మీకు తెలిసిపోతుంది. అంటే హై ఫ్లేమ్ మీద పెట్టొద్దు. మధ్యలో తిప్పుతూ ఉంటే చివరిన అంచులు మాడిపోయి కలర్ మారిపోతుంది. దాంట్లోనే కస్టర్డ్ పౌడరు మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని కొంచెం వేయండి. తర్వాత కొంచెం గ్లూకోండి ఆర్ గ్లూకోజ్ రెండిట్లో ఏదైనా పర్వాలేదు, దాన్ని కూడా ఒక స్పూన్ వేసి బాగా కలపండి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయండి. ఇది కూడా లో ఫ్లేమ్ మీదే దాన్ని కలుపుతూ ఉండండి. మధ్య మధ్యలో ఉండ కడుతుందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ ఉండ కడితే కనుక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. నేను చూపిస్తున్న విధంగా అది ఉండ కడితే స్టవ్ ఆఫ్ చేసి వెంటనే దాన్ని కొంచెం చల్లారబెట్టండి. చల్లారిన తర్వాత ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని దాని మీద బటర్ పేపర్ వేయండి. బటర్ పేపర్ వేస్తే ఈజీగా వచ్చేస్తుంది. మీ దగ్గర పిస్తా ఉంటే దాన్ని వేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర పిస్తా లేదు, నేను అందుకే బాదం పప్పు వేసానండి. అది కూడా టేస్ట్ బాగుంది. మీకు నచ్చితే ట్రై చేయండి. పిస్తా వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఈ కలిపిన ప్యాటర్న్ని దాంట్లో వేసేయండి. వేసి ఒక 7-8 గంటల వరకు దాన్ని అలాగే ఉంచండి. ఓవర్ నైట్ అలా ఉంచినా పర్వాలేదు. నేను నెక్స్ట్ డే మార్నింగ్ మీకు చూపిస్తున్నాను. ఎంత బాగుందంటే టేస్ట్ అంత బాగుందండి. మా పిల్లలు ఎంత ఇష్టంగా తిన్నారంటే చాలా బాగుందండి టేస్ట్. ఈ బర్ఫీ నచ్చిన వాళ్ళంటూ ఎవ్వరు ఉండరండి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. బాయ్.